పరిపుష్టం చేసినటువంటి సుమిత్ర గారు కంటిన్యూ చేద్దాం, వేరే వాళ్ళ వాయిస్ కూడా చరణ్ గారు ఏంటి ఏం చెప్తారు? వెనకాల మొత్తం అంతా ఉండి రేవంత్ నడిపిస్తున్నారు, హరీష్ రావు రేవంత్ గారు కలిస్తే ఇదంతా చేస్తున్నారు, దీనికి ఏమిస్తారు ఆన్సర్ మీరు? వారు ఇప్పుడు సుమిత్ర గారు మాట్లాడుతూ కాళేశ్వరం విజయం సాధించని చెప్పి వారు మాట్లాడతాము. సార్ ఏం విజయం సాధించారో తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం సుందిలా 3 ప్రాజెక్టులు పనిచేయకుండా తెలంగాణ ధాన్యాగారం అయింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికి కూడా అర్థమైంది. 93,000 కోట్ల రూపాయలు 11.5% నుంచి 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి హైయెస్ట్ రేట్లకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ సంపదను ఆవిరి చేసిన మాట వాస్తవం. వారాయల్లో కృష్ణా జలాల్లో అన్యాయం కావచ్చు, గోదావరి జిల్లాలో అన్యాయం కావచ్చు, నీటి అలొకేషన్ కావచ్చు, అదే కాకుండా సమ్మక్క సరక్ కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఎక్కడ కూడా వాటర్ కేటాయింపు నీటి కేటాయింపు జరగలేదు. అపెక్స్ కమిటీ మీటింగ్ పోలేదు. వాళ్ళే 299 టీఎంసీలు ఒప్పుకురు, తర్వాత 406 టీఎంసీలు అన్నారు. రాయలసీమ రత్నాలసీమ చేస్తారు, వాళ్ళ ఆయనలోనే పోతిరెడ్డిపాడ బొక్క పెరిగింది. అదే కాకుండా పట్టసీమకు వారాయన అనుమతి వచ్చింది. రకరకాలుగా తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అన్నిటిపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ అంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాడు, 50 లక్షల జీతం తీసుకొని 2 సంవత్సరాల కాలం పాటు ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడుతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లేదు, ప్రగతి భవన్ ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్ ఎవరికి ప్రవేశం లేదు. వాళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగించారో తెలంగాణ సమాజంతో గమనించారు. తెలంగాణ అప్పుల తెలంగాణ తయారైంది. ఆనాడు ఏ విధంగా తెలంగాణ లూటీ చేసిరో తెలంగాణ సమాజంతో గ్రహించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో గుండు 0. 2004లో 5, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు గుండు 0. 37% ఓటు బ్యాంక్, 17% పరిమితమైంది. హైదరాబాద్ లో మేము బలంగా చెప్పుకున్న కంట్రోల్ మిల్ లో 3rd ప్లేస్, సికింద్రాబాద్ లో 3rd ప్లేస్, చేవెళ్ల పార్లమెంట్ లో 3rd ప్లేస్, మల్కాయి పార్లమెంట్ లో 3rd ప్లేస్. ఇక వీళ్ళు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట ఏదో కవిత గారు వెనక ఉంది నడిపిస్తారు. మాకేమో అవసరం కలవకుండా కవిత గారు అనుకుంటే కాదు, కవిత గారే చెప్పారు కదా, హరీష్ రావు గారు రేవంత్ గారు ఒక విమానంలో వచ్చి అప్పటి నుంచే మొదలైంది మొత్తం ఇది. సార్ వాళ్ళ పంచాయతీ, వాళ్ళ పంపకాల్లో అదే వాళ్ళ పంచాయతీ వాళ్ళ అవినీతిని పంచుకునే ప్రయత్నంలో భాగంగా పైసల పంపకాల తేడానంతా కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ సమాజం మీద రుద్దితే తెలంగాణ సమాజం హర్షించరు. ఫస్ట్ కలవకుండా కైతే గారి ప్రశ్నలకు సమాధానం టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే చాలా ప్రశ్నలు వేశారు. హరీష్ రావు గారు దుబ్బాక్ ఎలక్షన్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్ కావచ్చు, లేదు కామారెడ్డి ఎలక్షన్ లో భారతీయ జనతా గెలిపించని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ శ్రవణ్ రావు గారు, సంతోష్ రావు గారు అదేవిధంగా గ్రీన్ ఛాలెంజ్ లో సంతోష్ రావు అవినీతి పాల్పడారని చెప్పారు. 750 కోట్ల రూపాయలతోటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, సంతోష్ గారు లేఅవుట్లు చేసి 1 కోట్ల రూపాయలు సంపాదించారు. కాళేశ్వరంలో పైసలని కూడా హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు పెద్ద మాట్లాడారు. మా మీద మాట్లాడిన దాంట్లో వాళ్ళ మీద మాట్లాడిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఆ ప్రశ్నల సమాధానం చెప్పకుండా కలవకుల కవిత గారిని ఇంటికి పంపించినంత మాత్రాన తెలంగాణ సమాజం మొత్తం ఏదో ఇక బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించే ఉద్దేశంలో ఉన్నారు. దయచేసి ఏదో కోర్టుల కేసు వేసినంత మాత్రాన కేసు సంబంధించి ఏమన్నా తేలిపోయిందా? కాళేశ్వరం కమిషన్ మొత్తం ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఏమన్నా విచారణ మొత్తం ఆపమని చెప్పింది ఏమన్నా? అయితే కాకుండా ఇక్కడ చట్టబద్ధత సంబంధించి హైకోర్టులో చాలా స్పష్టంగా ఏదైతే ఘోష్ కమిషన్ ఉందో దీనికి చట్టబద్ధత ఉందా లేదని చెప్పేసి దాని మీద మాత్రం ప్రశ్నించింది తప్ప, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఎస్ఏ సంబంధించి చట్టబద్ధత ఉంది, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన చట్టం కాబట్టి దాని విషయంలో చట్టబద్ధత ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఘోష్ కమిషన్ కు చట్టబద్ధత ఉందా లేదా అని దాని మీద మాత్రమే ప్రశ్నలు సంధించింది హైకోర్టు. దాని మీద స్టే ఇచ్చింది. దానికి ఏదో మొత్తం ఇక కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు మొత్తం స్టే వచ్చినట్టు, ఏదో అవినీతి చేయనట్టు, తప్పు చేయనట్టు తెలంగాణ 16,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్ బిల్లు తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ అన్నారం 3 ప్రాజెక్టులు పనిచేయకుండా తెలంగాణ శ్రీపాద ఎల్లపల్లి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒరిస్సా పెరిగితే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వివరించినాం. మేము రుణమాఫీ చేసిన వాళ్ళం. తెలంగాణ 1,20,000 కోట్ల రూపాయలు సరే సరే ఇప్పుడు సరే కాదు కాదు మనం మాట్లాడుతుంది ఆ టాపిక్. చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పి జైలు పెట్టింది మీరు. మీలాగా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాన్ని లోబడి ఇక్కడ ఏదైతే సిట్ విచారణ కావచ్చు, ఏసీ విచారణ కావచ్చు, కమిషన్ విచారణ కావచ్చు పారదర్శకంగా జరుగుతా ఉన్నాయి తప్ప వాళ్ళ కుటుంబ ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదే కాదు చరణ్ గారు కవిత గారు అన్నట్టుగా కారు పార్టీని రేవంత్ గారు కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏం సార్ కవిత గారు అన్నట్టుగా
కారు పార్టీని రేవంత్ గారు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారితో కలిసి అని చెప్తున్నారు కదా, దానికి చెప్పండి అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఆవిడ మాటలు వ్యాఖ్యలు ఎలా చూసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించినట్ట లేకపోతే కాంగ్రెస్ కి ఆపాదించినట్ట? సార్ భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేసిరని చెప్పేసి, భారతీయ జనతా మెర్జ్ చేసే ప్రయత్నం జరిగిందని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. అదే కాకుండా మాకు కూల్చాల్సిన అవసరం లేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వాళ్ళ కుటుంబ తగాదాలు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలతో వాళ్ళ కాకావికలం అవుతూ అనవసరంగా కాంగ్రెస్ పార్టీని ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేము ఇప్పటివరకు 417 హామీలు ఇస్తే 200 హామీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన మాట వాస్తవం. దాని మీద చర్చ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇందిరా మిల్లర్ సమితి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మహిళా సంఘాల అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తా ఉంటే 10 సంవత్సరాల కాలం పాటు చేసే తెలంగాణ పరిపాలన ప్రజాస్వామ్యం లేకుండా చేసి కనీసం కాదు. చరణ్ గారు ఒక్క నిమిషం హామీల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కవిత గారు మాట్లాడుతూ హరీష్ రావు గారిని కట్టప్తో పోల్చారు. అంటే బాహుబలి ఎవరు అనుకుంటున్నారు మీరు? సార్ వాళ్ళ దాంట్లో ఎవరు బాహుబలు, వాళ్ళ తగాదాలన్నీ కూడా పైసల కోసం పంచాయతీ మాత్రమే. ఇది పైసలకు ఎందుకంటే కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ రైళ్ల మీద 30% కమిషన్ తీసుకొని 1,70,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2023 వరకు ఖర్చు పెట్టిరు. ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడ అట్లాంటి ప్రాజెక్టులు మాత్రం చేపట్టి తెలంగాణకు ప్రయాణం జరగకపోగా ప్రయాణం జరిగింది కాబట్టి 1,000 కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి ఏదైతే ప్రజాధనం ఉందో దాని పంపకాల్లో తేడాలు రావడంతో ఇప్పుడు అక్కడ కుటుంబంలో తగాదాలు వచ్చినాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఆ పార్టీలో ఏమైతే కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు వాయిస్ కూడా తీసుకుని మహేష్ గారు ఒక్క నిమిషం మహేష్ గారు మీకేమనిపిస్తోంది? బీజేపీ పార్టీలో అసలు ఏంటి మీ అబ్జర్వేషన్, ఏంటి మీ పార్టీ రెస్పాన్స్ ఏంటి జరుగుతున్న పరిణామాల మీద?